ఈమె పేరు రూత్. మిషనరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుని. మంచితనానికి మారుపేరు. దైవభక్తికి పెట్టింది పేరు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతి విద్యార్థికి ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలని ఆమె తపన. ప్రభుని ప్రార్థించడం ద్వారా వ్యాధులు పోతాయని, శాంతి సమాధానం కలుగుతుందని, పవిత్ర జీవితం జీవించగలమని, ఈ లోకం తర్వాత మోక్షం కలుగుతుందని పదే పదే ఆమె చెప్పేవారు. దేవా నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు నీకు స్తుతులు ప్రభు. దేవా నీకు వందనాలు. సహాయం మార్నింగ్ చిల్డ్రన్ సిట్. ఓకే పిల్లలు, ఈరోజు మనం బైబిల్ గ్రంథంలోని ఒక చిన్న మాటను గురించి నేర్చుకుందాం. తర్వాత పరలోక ప్రార్థనని చెప్పుకుందాం. ఓకేనా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పింపుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని బైబిల్ గ్రంథంలో ఉన్నది పిల్లలు. కాబట్టి మీరు చిన్న వయసు నుంచే మన దేవుడైన యేసయ్య అడుగుజాడల్లో నడుస్తూ ఆయన బిడ్డలుగా మీరు ఎదగాలి. ఓకేనా పిల్లలు? మీకు క్రీస్తు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన వచ్చు కదా. ఒకసారి మనం ఆ ప్రార్థనని చెప్పుకుందాం. చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఇక మీరు మీ క్లాసెస్కి వెళ్ళండి. మా ధర్మం చేయనమ్మా, మా ధర్మం చేయనమ్మా, ధర్మం చేయనమ్మా. అయ్యో, మీకు ధర్మం చేయడానికి నా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, కానీ నా దేవుడైన యేసయ్య నామములో మీకు ప్రార్థన చేస్తాను. అయ్యో దేవా, ఈ నీ బిడ్డను మీ సన్నిధిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఎంత వేదనతో జీవిస్తున్నాడు ప్రభువా. దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. తనను స్వస్థపరిచి యేసయ్య తనకు రక్షణ దయచేసి దేవాన్ని సాక్షిగా నిలబెట్టుకొనమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మాట అంట. దేవునికే మహిమ. నీవు పాపములను ఒప్పుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రతిరోజు ఆయనకు ప్రార్థన చేసుకోవాలి. ఆయనే నిన్ను రక్షిస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి పలుస్తాను. ఇక మీరు మీ క్లాసెస్కి వెళ్ళండి. బిడ్డలు లేని నిష్ఠగల సిక్కు మతానికి చెందిన సంపన్నులైన ప్రతాప్ సింగ్ మరియు ధన్నన్ కౌర్ దంపతులకు దైవజనుడైన సాధు సుందర్ సింగ్ గారి ప్రార్థన ద్వారా కిషన్ సింగ్ అను ఈ బాలుడు జన్మించాడు. నాన్నగారు ఓ వచ్చేసావా కిషన్? ఈరోజు మా స్కూల్లో టీచర్ గారు నాకు పరలోక ప్రార్థన నేర్పించారు. ఈరోజు మా స్కూల్కి ఒక కుష్ఠిరోగి వచ్చాడు. మా టీచర్ గారు ప్రార్థన చేయంగానే ఆయన బాగైపోయారు. ఎంత అద్భుతమో కదా నాన్నగారు.
యేసయ్యే నిజమైన దేవుడు. సరే నాయనా, మంచిది, వెళ్ళిరా. వీడి క్రైస్తవ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి వీడితో తలనొప్పి. ఎప్పుడూ దేవుడు దేవుడు అంటూనే ఉంటాడు. అయినా మా బంధువుడైన సాధు సుందర్ చెప్పిన మాటలు నెరవేరినాయా? కిషన్ రానున్న కాలంలో యేసుక్రీస్తుని వెంబడిస్తూ అనేక శ్రమలు అనుభవిస్తాడా? నో. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోకుండా, బైబిల్ చదవకుండా ఆంక్షలు విధించాల్సిందే. కిషన్, బాబు కిషన్, ఏంటి నాన్నగారు? నువ్వు బాగా చదువుతావని నాకు తెలుసు. ఇంగ్లీష్లో మంచిగా చదువుతావని తెలుసు. కానీ బ్రిటిష్ వారు మరి కొద్ది కాలంలోనే మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కనుక నువ్వు ఇంగ్లీష్ చదువుకున్నగా పెద్ద ప్రయోజనం లేదు. అందుచేత నువ్వు ఇంగ్లీష్ మాత్రం చదవటం ఆపేసేయాలి. రెండవది, నువ్వు ఒకటి గుర్తించుకో కిషన్, మనము చాలా విలువ కలిగినటువంటి, సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఒక సంస్కారం కలిగిన సిక్కు మతస్థులం. మనకు మన పవిత్ర గ్రంథాలు, సిక్కు మత గ్రంథాలు ఉన్నాయి. వాటిని బాగా చదవాలి. బైబుల్ మాత్రం చదవకూడదు. ఓకేనా? అలాగే నాన్నగారు. ఆ విధంగా బైబిల్ గురించి నేర్చుకోకుండా తండ్రి కిషన్ మనస్సును త్రిప్పివేస్తాడు. ఫలితంగా కిషన్ చెడ్డ స్నేహితులతో తిరుగుతూ దుష్ట జీవితం జీవిస్తూ ఇరుగు పొరుగు వారికి అందరికీ తీవ్రమైన కలవరాన్ని కలుగజేస్తుంటాడు. చెడిపోయిన కుమారుణ్ణి బాగు చేయుటకు సిక్కు మత గురువులను సంప్రదిస్తాడు ప్రతాప్ సింగ్. 100 మంది గురువులతో 40 దినములు ఏమీ తినకుండా 1 గ్లాసు పాలు మాత్రము త్రాగిస్తూ మంత్రపారాయణం చేస్తూ కిషన్ మారిపోతాడని వారి వద్ద తెలుసుకున్న తండ్రి ఆ విధంగా చేస్తాడు. రోజు రోజుకు కిషన్ నీరసించిపోయి 40వ దినమున డాక్టర్లు చూసి ఇంకా కొన్ని నిమిషములు మాత్రమే కిషన్ సింగ్ బ్రతుకుతాడు అని చెప్తారు. ఏ మానవుడు నా బిడ్డను బ్రతికించలేడా? ఆ ప్రభు ఒక్కడే నా బిడ్డను బ్రతికించగలడు. ఆ ప్రభువుకు ప్రార్థన చేస్తాను. అయ్యో, నేను నమ్ముకున్న ఏ దేవుళ్ళు నా బిడ్డను బ్రతికించలేకపోయినా నేను ఇప్పుడే ఆ టీచర్ దగ్గరికి, రూత్ టీచర్ దగ్గరికి వెళ్ళి కలిసి వస్తాను. నా బిడ్డను గురించి చెప్పి ప్రార్థన చేయమని వస్తాను. కిషన్ బాలుడైన మొదలు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. తండ్రి ఒత్తిడితో సిక్కు మతం యొక్క సాంప్రదాయ సంబంధమైన భక్తి విధానంతో ఎలాగైనా కిషన్ను మార్చాలని తండ్రి ఈ తలంచి చేస్తున్న పనులు యవనస్తుడైన కిషన్కి నీరసాన్ని, ప్రాణాపాయాన్ని తెచ్చాయి. అయ్యో కిషన్ బాబు, ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు బాబు. మన దేవుడే నిన్ను స్వస్థపరిచి నిన్ను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేస్తాడు. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం బాబు. నజరేయుడైన యేసయ్య, ఈ కృష్ణబాబుని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. దేవా నీకు వందనాలయ్యా. ప్రార్థనలను ఆలకించి దేవా వాటికి జవాబిచ్చే దేవుడవు కదా నా ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా ప్రభువా. ఈ బిడ్డను నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. దేవా ఈ చిన్న ప్రార్థన ఆలకించి ఇప్పుడే ప్రభువా నీ దివ్యమైన వెలుగుతో ఈ బిడ్డను సంధించి సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా చేయమని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాను తండ్రి. రౌత్, ఇక నీ ప్రార్థన ఆపు.
నీ ప్రార్థన వినటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. కిషన్ బాబు, ఆ దేవుడే నీ కోసం దిగువచ్చాడు. ఆ భగవంతునికి నమస్కారం చేయి, నిన్ను స్వస్థపరిచాడు. మాతో పాటు మోకరించు, ఆ ప్రభువే నీకు శక్తినిస్తాడు. బాబు కిషన్, నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డవి. దేవుడు నిన్ను దర్శించాడు. ఇక నుంచి నువ్వు సిక్కు మత గ్రంథాలు అనుసరించాల్సిన అవసరం లేదు. క్రీస్తు ప్రభువు కొరకే నువ్వు నీ జీవితాన్ని అంకితం చేసి ప్రభువు కొరకు నువ్వు బ్రతకాలి. చనిపోవలసిన నిన్ను దేవుడు బ్రతికించాడు. కాబట్టి యేసు నామములో ఇప్పుడు నీకు బాప్తిసం ఇస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్తిసము పొందుకొనుగాక. ఆమేన్. మీరంతా ఏంటి ఇక్కడ? ఓ నా కుమారుడికి నాతో సంప్రదించకుండానే, నాతో మాట్లాడకుండానే నా కుమారుడికి బాప్తిసం ఇస్తారా? ఇంతమంది నా మత సిక్కు గురువులు ఉండగా వీరి ముందు వీరికి బాప్తిసం ఇస్తారా? నీకు ఎంత, నీ అంతేంటో చూస్తా నిన్ను. ప్రతాప్ సింగ్, దీనంతటికి కారణం ఈ రూత్. ఓ రూత్, ఇక నీ దేవుడిని ప్రార్థించుకో. ఈ భూలోకంలో ఇదే నీకు ఆఖరి తరుణం. తన ప్రాణాన్ని తన కొరకు పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకుంటాడు. దేవుని కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునే గొరవాడు దానిని రక్షించుకుంటాడు. తన కోసం రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు. ఓ సోదరుడా, నా పాప భయంకరమైన శాపముల నుండి దేవుడు నన్ను రక్షించడానికి ఆయన తన అమూల్యమైన ప్రాణాన్ని తన కలువరి సిలువలో పెట్టాడు. ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడు. నా కోసం అంత త్యాగం చేసిన నా దేవుని కొరకు నా ప్రాణాన్ని అర్పించలేనా? నేను సిద్ధంగా ఉన్నాను. నీ కార్యాన్ని నెరవేర్చు. బాబు కిషన్, నేటి నుండి నువ్వు దేవుని అనుచరుడవు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధైర్యపడక ధైర్యంగా ఉండి ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని బోధించు బాబు. నేటి నుండి నువ్వు క్రీస్తు అనుచరుడవు. ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకో. నా సమయం పూర్తయినది, ఇక నీ సమయమే ప్రారంభమైంది. కాదు, ఇలాంటి మత మార్పులన్నీ మేము ఒప్పుకోము. కాబట్టి నేను కాల్ చేస్తున్నాం. యేసయ్యా, దేవా, నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో ప్రభువా. నన్ను హింసించిన ఈ సోదరుని క్షమించు. ఈ విధంగా పాస్టర్ గారిని కొట్టి పంపారు. ఆ పాఠశాలలో పనిచేస్తూ దేవునికి నమ్మకంగా ఉంటున్న మిషనరీ లాంటి రూత్ని చంపేశారు. కానీ బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవటం, బాలుడు నడవలసిన దారిని బాల్య దినములందే నడిపించటం, పరలోక ప్రణాళిక ఆ వ్యక్తి జీవితాలకు వస్తుంది. బాల్య దినాల్లో వదిలేసి యవ్వన కాలంలో వదిలేస్తే ఆ వ్యక్తులు వాళ్ళు సరైనటువంటి పరలోక ప్రణాళికలు ఇవ్వలేరు. సాధు కిషన్ బాలుడు ఉన్నప్పుడు రక్షణ కార్యం, స్వస్థతలు, దేవుని మాటలు విన్నాడు. స్కూల్లో ఆ బీజ మతంలో ఉండి దేవుడు అతను స్వస్థపరిచాడు. ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. ఈ విధంగా రూత్ గారు ప్రభు కొరకు హతసాక్షి 4 సంవత్సరాలు కావస్తుంది. కిషన్ తల్లి రూత్ గారు ఇచ్చిన గ్రంథాన్ని తన 7 అంతస్తుల మేడలో పై అంతస్తులో భద్రపరిచి కిషన్ సింగ్కు ఆ గ్రంథంలో నుండి అనేక వాక్యాలు చదివి చెబుతూ తన భర్తకు తెలియకుండా దైవ భక్తితో, దైవ వాక్యంతో బిడ్డకు తర్ఫీదునిస్తుంది. దైవ వాక్య పెంపకంతో కిషన్ పూర్తిగా మారిపోయాడు. మాటలలో నూతనత్వం, చూపులలో నూతనత్వం, క్రియలలో నూతనత్వం వస్తాయి. ఇలా జరుగుచుండగా కిషన్ యొక్క 15వ జన్మదినోత్సవాన్ని భారీ ఎత్తున చేయాలని తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు. కిషన్ మరియు అతని తల్లి యేసును విశ్వసిస్తున్నారన్న నిజం అతనికి తెలిసిపోతుంది.
వీడు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత హెచ్చరించినా వీడు మాత్రం మారేటట్లేడు. రే కిషన్, కిషన్, చెప్పండి నాన్నగారు. ఎరా ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నాను నాన్నగారు. బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నాను నాన్నగారు. ఛీ! నిన్ను చూస్తుంటే నా అసహ్యం వేస్తుందిరా. నీలాంటి వాడు నా కళ్ళ ముందు బ్రతకడం కంటే చచ్చిపోవటం మేలురా. ఛీ! ఎరా ఇంకా బ్రతికే ఉన్నావా? నిన్ను ఇలా కాదురా, తుపాకీతో కాల్చేస్తా నిన్ను. తప్పుకోరా, తప్పుకోరా. చంపితే అందరికీ బాధ కదరా. ఛీ, వీడు నా కొడుక? అసలు నాకు కొడుకెళ్ళాడు అనుకుంటా వీడిని. అంతకీ నీ మాట వినకపోతే ఇంట్లోంచి బయటికి పంపించేసి. అయితే ఒక్కసారి వాడిని నా ముందుకు తీసుకొని రండి, వాడితో నేను మాట్లాడాలి. పనివారు తీసుకురండి వాడిని. రేయ్ కిషన్, అడ్డం. చిన్నబాబు గారు, ఎందుకు బాబు ఇన్ని దెబ్బలు తింటారు? మేము చూడలేకపోతున్నాం బాబు. ఆ యేసయ్యకి ప్రార్థన చేయటం మానేస్తానని చెప్పండి బాబు అయ్యగారికి. నా కొరకు ప్రాణం పెట్టి నాకు ప్రాణం పోసి నన్ను మనిషిగా మార్చి నా ప్రభువుకు ప్రార్థన చేయకుండా నేను ఎలా ఉండగలను? ఒరే దౌర్భాగ్యుడా, నువ్వు నా కడుపున చెడబుట్టేవరా. నిన్నిల్లా కాదురా. రేయ్, వీడిని తీసుకొని వెళ్ళి రైలు పట్టాల మీద పడేయండి. వీడు రైలు చక్రాల కింద నలిగి చచ్చిపోయాడన్న వార్త నాకు వినబడాలి. తీసుకెళ్ళండి. నాన్నగారు, మీరు నన్ను ఏం చేసినా సరే నా నిర్ణయం నేను మార్చుకోలేను. ఆ ప్రభువుకు విశ్వాసంగా ఉండకుండా నేను మరువలేను. ప్రతాపాజ్ఞకు ఎదురు చెప్పలేని పనివాళ్ళు కిషన్ను తీసుకెళ్తారు. అయితే రైలు పట్టాలపై కాకుండా రైలు బోగీలో పడవేస్తారు. ఆ విధంగా కిషన్ ఒక మిషనరీ సహాయంతో మరణం నుండి తప్పింపబడి ఒక మిషనరీ సంస్థ ద్వారా పోషించబడి MA పూర్తి చేస్తాడు. బైబిల్ గ్రంథంలోని అనేక సత్యములను ఆకళింపు చేసుకుంటాడు. 1942వ సంవత్సరంలో ఒక క్రైస్తవ సాధువుగా యేసును ప్రకటిస్తూ బహిరంగ సేవను ఆరంభిస్తాడు. ఈ సాధు కిషన్ సింగ్ విష ప్రయోగాలు, పాము కాట్లు, విపరీతమైన దెబ్బలు, కత్తిపోట్ల వంటి అనేకమైన శ్రమలను ఎదుర్కొని ఎంతోమంది హిందువులను మరియు ముస్లింలను క్రీస్తు కొరకు సంపాదించాడు. వినోబాజీ అను వ్యక్తి యొక్క విన్నపములను స్వీకరించి లడక్ ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతులను చేస్తూ, ప్రజల ప్రాణాలను తీస్తూ, సంపదలను కొల్లగొట్టుచున్న క్రూరమైన రంబాసింగ్, దేవాసింగ్ మరియు వారి అనుచరులు నివసిస్తున్న స్థావరానికి సాధు కిషన్ సింగ్ చేరుకుంటాడు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ప్రియులారా, అర్థమైందా? కిషన్ ఇప్పుడు దేవుని సేవకుడు అయిపోయాడు. ఆయన సేవ చేస్తూ అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించాడు. అలా వెళుతూ ఒక భయంకరమైన నరమాంస రూపం, నరుల రూపంలో రాక్షసుల లాంటి గుహ అది. రంబా సింగ్ అనేటువంటి వ్యక్తి నాయకుడిగా ఆ గుహలో మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతని యొక్క అనుచరులు ఆ ఏరియా మొత్తం భయంకర దొంగతనాలు, నరహత్యలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది డబ్బు, బంగారం, అంతే. అలాంటి గుహలోకి వాళ్ళ మధ్యకి కిషన్ వెళ్ళటం సంభవించింది ఒక రోజున. ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఇతనే రంబాసింగ్ అయి ఉంటాడు.
ఏ మాట్లాడవే? ఈ రంబాసింగ్ ఉండే స్థావరానికే వచ్చావంటే ఎన్ని గుండెలరా నీకు? ఈ రంబాసింగ్ పేరు ఉంటే పసిపిల్లల పాలు తాగరు, పెద్దవాళ్ళు సైతం నిద్రపోరు. అలాంటి నా స్థావరానికే వస్తావా? ఆగో! అంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేశావు, కాల్చి పారేస్తా. నాకు మరణం అంటే భయం లేదు. నీకు సహాయం చేద్దామనే ఇక్కడికి వచ్చాను. నీవు నాకు మేలు చేయటమా? ఏమిటిరా నీవు నాకు చేసే మేలు? ఆ ప్రభు అయిన యేసు గురించి నీకు చెప్పి నాలాగే మరణ భయం లేకుండా చేద్దామని ఇక్కడికి వచ్చాను. నాకు మరణ భయమా? ఆ మరణానికి సైతం నా దగ్గరికి రావాలంటేనే భయం. భారతదేశపు గుండెల్లో గాలుపు ముల్లులా మెదులుతూ తల ఎగరవేసిన వాణ్ణే, తలకాయలను తాటికాయల్లా నేల కూలుస్తూ ధనవంతులని కొల్లగొడుతూ నెత్తుటి మడుగులపై ఈదులాడుతున్న నాకు మరణ భయమా? ఎవరక్కడా? కాల్చండి! ఆగండి. ఇతని పేరేంటో, ఇతను ఎందుకు వచ్చాడో, ఎలాగొచ్చాడో తెలుసుకోకుండా శిక్షించడం మంచిది కాదు. ఇతని పేరేంటి, ఇతను ఎందుకు వచ్చాడు తెలుసుకున్నాక శిక్షించడం మంచిది. సాధు కిషన్ సింగ్, ఇతని పేరు సాధు కిషన్ సింగ్ అన్నమాట. నా పేరు దేవా సింగ్. నేను వీళ్ళందరికీ గురువుని. వీళ్ళందరినీ గజ దొంగలుగా మార్చింది నేనే. ఇప్పుడు నేను ముసలివాడినైపోయాను. పైపెచ్చు పక్షవాతము నన్ను నిస్సహాయుణ్ణి చేసింది. ఇంతకీ నీవు ఒక్కడివే ఇక్కడికి ఎలాగూ రాగలిగావు? ఏ పని మీద వచ్చావో చెప్పు. ఆ ప్రభువే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. జీవిత సత్యాల్ని తెలుసుకోలేక తాము చేసిన పాపాలకి మరణశిక్ష అనుభవించాలని తెలుసుకోలేక గాఢాంధకారంలో కొనసాగుతున్న నా సహోదరులకు ఈ సత్యద్వంద్వం ద్వారా వెలుగును చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇంతకీ నువ్వు చెప్పేది? ఈ బైబుల్ సత్యమైన గ్రంథమని, అంతేనా? అవును, అక్షరాల సత్యం. ప్రపంచ మానవాళి పట్ల ప్రజలకు ఉన్న, దేవునికి ఉన్న, ప్రజల మీద ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. మనుషుల బ్రతుకులను చూపించే అద్దం. దీన్ని అనుసరించిన వారిని ఆశ్చర్యంగా తీర్చిదిద్దుతుంది. ఇది సత్యమైన గ్రంథమని నమ్మటానికి ఆధారాలు ఏమిటి? ఇది నాకు చేసే మేలేమిటి? నీకు ఇది ఏ మేలైనా చేస్తుంది. కావాలంటే దీని మీద చేసి ఉంచి చూడండి. ఏం జరుగుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు. ఏం జరుగుతుందో చెప్పకూడదా నోటితో? ఏమైనా జరుగుతుంది. మీ పాప వ్యాధి తొలగిపోతుంది. మీ పక్షవాతం నుంచి మీరు బాగుపడతారు. ఓ పవిత్ర గ్రంథమా, నిన్ను తాకగానే నాకు స్వస్థతనిచ్చావు. ఓ పవిత్ర గ్రంథమా, ఈ గ్రంథములోని ప్రభువా, ఇంత కిరాతకుడునైన నాకు స్వస్థతనిచ్చిన దేవా, నీవే నిజమైన దేవుడు అని అనుకుంటున్నాను. ఇంత కిరాతకుడిని, ఎన్నో కుటుంబాలు కూల్చిన వాడిని, ఇంతగా నాకు నూతన రూపాన్ని ఇచ్చావు, ఇంత దయ చూపించావు. ఇంత కిరాతకుడినైన నన్ను స్వస్థతనిచ్చిన ఆ ప్రభువుని నేను ఎలాగా విడిచిపెట్టగలను? ఇప్పుడే నేను ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి నా తప్పులన్నీ ఒప్పుకొని నేను ప్రభుత్వానికి లొంగిపోతాను. రంబా అన్నా,
ఇప్పుడు వరకే నిన్ను ఈ తప్పుడు మార్గంలో నడిపించాను, ఎన్నో ఘోరమైన అగత్యాలు చేయించాను. నన్ను క్షమించు నాయనా. అన్నా నేను ఇప్పుడే పోలీసులకు లొంగిపోతాను. మీ అందరికీ సెలవు. బాబు సాధు, వస్తానయ్యా. మంచిది, చాలా సంతోషం. దేవుని నమ్ముకొని సంతోషంగా బ్రతుకు. అయ్యా, నా గురువు కొద్ది క్షణాలలో బాగుపడ్డాడంటే ఇది ఖచ్చితంగా దేవుని శక్తి. నా గురువు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? దొంగతనాలు, హత్యలు, దోపిడీలు ఎంతో నైపుణ్యంగా నేర్పించాడు. అటు పోలీసులకి ఇటు ప్రభుత్వానికి లొంగకుండా చాకచక్యంగా తప్పించుకు తిరిగాను. కానీ ఇప్పుడు నా స్థితి ఏమిటి, నా గతి ఏమిటి? అయ్యా, నాతో రండి అయ్యా, ఈ గదిలో చూడండి. ఆహా, ఆ గది నిండా ఎన్నో బంగారం, ధనరాశులు, సంపద, ఇవన్నీ సంపాదించడానికి ఎంతమందిని బలిగొన్నారో కదా. ఆ పాపపు ధనాన్ని చూడాలనే కోరిక, ఆశ నాకిక లేదయ్యా. రండయ్యా, ఇటు చూడండి. ఆ దృశ్యం చూడలేకపోతున్నాను. ఆ గది నిండా మనుషుల పుర్రెలు. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇంతటి భయంకరమైన క్రూరమైన నేరస్తుడిని ఆ క్రీస్తు ప్రభువు క్షమిస్తాడా? 376 మందిని చంపి అదెంతో ఘనతగా ఎంచారు. అయ్యా, నా పాపాలను ఆ యేసయ్య క్షమిస్తాడా? రంభా, నీవు చేసిన పాపాలకి క్షమాపణ ఉంది. ఆ ప్రభు క్షమించలేని పాపి ఎవరూ లేరు. దయచేసి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడు. అయ్యా, ఏమిటి? నా కోసం ఆ ప్రభువు కలువరి శిలువలో మరణించాడా? అవును, ఈ నీ పశ్చాత్తాపం ఆ ప్రభు వల్లనే కలిగింది. అవునయ్యా, నిజమే. నీ నోటి వెంపటి ఈ 4 మాటలు వింటేనే నా మనసులోనికి శాంతి, సమాధానము, చెప్పలేని సంతోషము వచ్చాయి. నేనిప్పుడే వెళ్ళి నేను చేసిన నేరాలను పోలీసుల దగ్గర చెప్పి నేను లొంగిపోతానయ్యా, లొంగిపోతాను. అన్నా, సింహంలా ఉండే మీరు మేకపిల్లల తలదించుకోవడమా? మేము చూడలేకపోతున్నాం. ఇన్నాళ్లుగా మీరంతా నా అడుగు జాడల్లో నడిచారు. నేను ఏది చెప్తే అది కాదనకుండా చేశారు. కానీ ఇప్పుడు ఇదంతా పాపమని నాకు ఆ దేవాది దేవుడు తెలియజేశాడు. నేను ఈ పాప కూపం నుంచి దూరంగా వెళ్తున్నాను. మీరు కూడా నాతో రండి. వద్దన్నా, వద్దు. అయ్యలారా, పాపం వలన వచ్చే జీతం మరణమని బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు చేసే పాపాలకి ప్రతిఫలం పొందకుండా తప్పించుకోలేరు. దయచేసి పశ్చాత్తాపడండి. అంటే పాపం చేసేవాళ్లే చనిపోతారా? ఇంకెవరూ చనిపోరా? అందరూ చనిపోతారు మాన్సింగ్. అయితే మరణం అనేది మానవ బ్రతుకులకి అంతం కాదు, మరో లోకాలకి మార్గం మాత్రమే. మరో లోకమా? అవేం లోకాలండి? అవి 2 లోకాలు, ఒకటి పరలోకం, మరొకటి నరకం. దేవుణ్ణి అంగీకరిస్తే పరలోకం, దేవుణ్ణి తిరస్కరిస్తే నరకం. దయచేసి దేవుణ్ణి అంగీకరించి పరలోక రాజ్యం సంపాదించుకోండి. అసాధ్యం, అది కుదరనే కుదరదు. అవసరమైతే పోలీసులతో తలపడి లొంగిపోనైనా లొంగిపోతాం, కానీ మేము మారం. పరలోకం అంటారు, నరకం అంటారు, ఇంతకు ఎక్కడ రమ్మంటారండి? ఆ ప్రభువుని నమ్ముకొని మీ పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యం సంపాదించుకోండి. అయ్యా, వీళ్ళు మీ మాటలు వినేలా లేరు. వారి దారిన వారిని వెళ్ళనివ్వండి. సోదరులారా, అన్నా, మీరు మీ గుండెను రాయి చేసుకున్నారు. ఇన్నాళ్లుగా మనం దోచుకున్న ధనరాశులని, విలువైన ఆభరణాలని, వస్తువులను మీరే తీసుకువెళ్ళండి. ఆవేశం మంచిది కాదయ్యా, దయచేసి పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడము. ఇక్కడ నుంచి ఎవరు ఏం చేసినా, ప్రభుత్వం వారు కానీ పోలీసుల వారు కానీ ఎన్ని చేసినా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. అది అయ్యా, ఇన్నాళ్ళు ఈ చీకటి సామ్రాజ్యానికి
మకుటం లేని మహారాజునని విర్రవీగిపోయాను. దోచుకున్న ధనరాశులతో గదులు నింపుతున్నానని గర్వపడ్డానే, కానీ మోయలేని పాపాన్ని కూడగట్టుకుంటున్నానని ఇప్పుడే మిమ్మల్ని చూడగానే తెలిసిందయ్యా. అయ్యా, ఈ రోజుతో నా పాప గృహాన్ని అగ్నితో కాల్చివేస్తాను. నేను చేసిన నేరాలను ఒప్పుకుని పోలీసుల దగ్గర లొంగిపోతాను. ఈ పాపాత్ముడి కోసం చివరిసారిగా ఒక ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. దేవునికి ఎంతో సంతోషం. ఆయన లొంగిపోయాడు, ఆయన మారిపోయాడు. మనం వెళ్ళిపోదాం. ఈ ధనాన్నంతా దోసుకొని మనం వెళ్ళిపోదాం. మనం మారదు. సరే అన్న, ఈ తరతరాలు తెరిపోయే సంపద ఉంది, మనం తీసుకుని హాయిగా పంచుకుందాం. పదండి అన్న, మనకేం తక్కువ. పదండి, వెళ్ళిపోదాం. ప్రభువా, ఇతనికి ఇచ్చిన ఈ రక్షణను బట్టి మీకు స్తుతులు ప్రభువా. దయచేసి మీ పరలోక రాజ్యంలో ఇతన్ని జ్ఞాపకం చేసుకునండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. సంతోషమయ్యా, పద వెళ్దాం. ప్రియులారా, వినండి, గమనించండి. ఎవరికైనా ఈ చరిత్ర విషయమై డౌట్ ఉంటే గూగుల్ సెర్చ్లో నెట్లో టైప్ చేయండి, సాధు కిషన్ సింగ్ లైఫ్ హిస్టరీ అని. పంజాబ్ రాష్ట్రం, కిషన్ సింగ్ యొక్క జన్మస్థలం లడాక్ అనేటువంటి స్థలంలో ఈ దొంగల ముఠా ఉండేది. దేశవ్యాప్తంగా వీరు ప్రభుత్వాన్ని, పోలీసుల్ని గడగడలాడించిన దొంగల ముఠా. అయితే యేసు ప్రభు కిషన్ సింగ్ గారి ద్వారా చేసిన ఈ అద్భుతాన్ని బట్టి ప్రభుత్వం వల్ల, పోలీసుల వల్ల కానీ నేరస్తులని దొంగలు ప్రభువుకు లోబడ్డారు. తద్వారా ప్రాంతం అంతా శాంతి సమాధానాలతో నిండిపోయింది. ఆ తర్వాత కిషన్ సింగ్ కానీ వీళ్ళందరూ సాధు కిషన్ సింగ్తో ఈ దొంగలు కూడా దేవుని సేవలో వెళ్ళి అనేకుల్ని ఆకర్షించి రక్షించారు, దేవునిలోకి నడిపించారు. చిన్న పాట సోని పాడుతూ ఉంటుంది. ఎక్కడ బిజీయా? జాన్ పాడు. ఎంతగా నన్ను ప్రేమించా, అదే ఒక సాంగ్. ఏదైనా సాంగ్ ఒకటి, ఎందుకో నన్నింతగా నీవు 94వ పాట పాడుకుందాం. ప్రేమించితివో దేవా. క్యారీ ఆన్, కంటిన్యూ. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా,